మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వాళ్ళకి పరిహారం విషయం తీసుకున్నట్లయితే ఈ రోజున అందరూ తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం అనేది మొట్టమొదట చేసే పని. అది మంచిదే. అయినప్పటికీ ఇంకా ఆసక్తి ఉన్నా లేకపోతే చేయగలిగినా తప్పనిసరిగా ఈ రోజున హనుమాన్ చాలీసా చేసుకోవడం, చేసుకోలేని వాళ్ళు వినడం, అలాగే దాంతోపాటుగా మీరు ఏదైనా నరసింహస్వామి కవచం వినడం, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు, అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు అనేవి ఇస్తుంది. అలాగే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే హనుమంతుడి దేవాలయానికి, నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళినా కూడా అది కూడా చాలా మంచిది. కాబట్టి ఈ రోజున ఇది ఎవరైనా సరే తమ వ్యక్తిగత దైవంతో పాటుగా ఇది కూడా చేసినట్లయితే అది అభివృద్ధికరంగా ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశిఫలాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అందరికీ ఉద్దేశించినవి కనుక అందరూ కూడా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి రాశిఫలాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కేవలం గోచారీత్య ఫలితాలు మాత్రమే కాకుండా మీకు నడుస్తున్న దశ అంతర్దశల్లో ఎదురవుతున్న సమస్యలు ఏమన్నా ఉన్నా వాటికి రిలేటెడ్గా మీరు ఆల్రెడీ ఏదన్నా రెమెడీస్ పాటిస్తున్నా ఈ యొక్క గోచారీత్య ఎదురవుతున్న సమస్యలని చిన్న చిన్న శ్లోకాల రూపంలో కానీ లేకపోతే దేవ ప్రార్థనలతో కానీ చేస్తూ అధిగమించగలరు ఆ సమస్యలని. నేటి